నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తుని నియోజకవర్గంలో తెలుగుదేశం ఆకర్ష్ వర్కౌట్ అవుతోంది. పార్టీకి దూరమైన శ్రేణులు స్వగృహ ప్రవేశాలు చేస్తూ పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. తాజాగా కేపీపురానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వీరికి పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి స్వగృహ ప్రవేశాలు జోరందుకుంటున్నాయి. సీనియర్ నేత యనమల రాజేష్ వ్యూహాత్మక ఆకర్ష్ వర్కౌట్ అవుతుంది. పార్టీకి దూరమైన శ్రేణులు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య 2 ఏళ్ల సుపరిపాలనకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా తొండంగి మండలంలోని కోన ప్రాంత మత్స్యకారులంతా ఒక్కటై యనమల నాయకత్వానికి జై కొడుతూ పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. తాజాగా పెరుమల్లాపురం పంచాయతీ పరిధిలోని కేపీపురం గ్రామానికి చెందిన మత్స్యకార నాయకులు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సూరాడ మసేను, గోసల కోటేశ్వరరావు, ధోని బుల్లబ్బాయి, తిత్తి భూలోకం, పిరుమల్ల పెద్ద కోదండ, సూరాడ అమ్మోరియా, పిరమల్ల చిట్టయ్య, మారిపిల్లి సూరిబాబు, మోసా శ్రీను, వెరుగు జగన్నాథం, ధోని కొండయ్య, నక్కా సత్యబాబు, ఉప్పరపల్లి వెంకటేష్, మల్లె సూరిబాబు, పిరమల్ల కృష్ణ, ఆజిల్లి సుబ్బారావు తదితర 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో ఈ జాయినింగ్లు జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వీరందరికీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చొక్కా మహంకాళి, కంగట లక్ష్మణ్, బెనుగు అప్పలరాజు, చోడిపల్లి బాబ్జీ, పిక్కి శ్రీరామ్, గరికిన లోవరాజు, తిత్తి ఏడుకొండలు, చొక్కా గోపి, పిరిమల్ల కాశీ, చోడిపల్లి సూరిబాబు, చొక్కా శివాజీ, చొక్కా గణేష్, బెనుగు గణేష్, ధోని నాగేష్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల నుంచి మత్స్యకార నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతపడుతూ తెలుగుదేశం పార్టీ ముందు కొంతమంది పనిచేసిన వాడి కాక మళ్ళీ మీ పుట్టింటికి వచ్చినట్టుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అందరూ సహకరించిన మళ్ళీ పార్టీలోకి వచ్చినందుకు మీ అందరూ వచ్చిన దగ్గర నుంచి కూడా కులమతాలకు అతీతంగా అదేవిధంగా ఎవరిని వ్యత్యాసంతో ఎవరిని కూడా చూద్దాము ప్రాంతాలు కానీ గ్రామాలు కానీ కులాలు కానీ మన కోన ప్రాంతంలో ఉండేటువంటి ప్రధానంగా మత్స్యకారులు పేదవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళిద్దరిని కూడా నిండిపడగానే భావించి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా 27వ సంవత్సరం నుంచి అందరికీ ఏం కావాల్సిన అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ మీరందరూ కూడా బాగుండాలి, అదేవిధంగా తెలుగుదేశం కూడా బాగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని, మన నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో The news sponsored by Vira Family Restaurant, National Highway, Tetugunta.
నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.